హాస్పిటల్ గురించి చూసుకుంటే కనుక, సో చాలామంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో నీ ఆపరేషన్స్ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఒక ఏమంటారు టెన్షన్ రిలీఫ్గా ఒక ఇంజెక్షన్ మెథడ్ తోటి సో ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది అన్నారు. దాని గురించి కూడా మాకోసం. ఇప్పుడు నందికొట్కూరులో కాకుండానే నేను ఈ ట్రీట్మెంట్ని 2017లో ఇండియాలోకి తీసుకొచ్చాను. ఉంది ఇండియాలో, అంత పాపులరైజ్ కాలేదు. ఏంటి అంటే దీంట్లో కూడాను ముఖ్య సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంటాయి, వయసు మీరే కొద్దీ అన్ని పెయిన్స్ వస్తుంటాయి. షోల్డర్ కానీ, నీ జాయింట్ కానీ, స్పైన్ కానీ, యాంకిల్ కానీ, ఎల్బో కానీ, వీటన్నిటికీ ఇంతకు ముందు 2017కు ముందు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పెయిన్ కిల్లర్సు, ఎక్సర్సైజ్లు, దాని తర్వాత ఫైనల్గా ఆపరేషన్. ఈ ఆపరేషన్స్ జరగకూడదన్న ముఖ్య ఉద్దేశంతోనే నేను ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లస్ యూఎస్ఏలో ఉంది. దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియా పేషెంట్స్కి అనుగుణంగా ఒక ప్రోటోకాల్ తయారు చేశాను. దాన్నే పిఆర్పి అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. దీంతో ఏంటి అంటే బాడీలో ఎక్కడైనా కానీ ఏ పార్ట్ అయినా కానీ అరగడం వల్ల లేదంటే దెబ్బతినడం వల్ల మీకు నొప్పి వస్తుంటే దానికి ఆపరేషన్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ పిఆర్పి అంటే మీ బ్లడ్లోని కొన్ని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ ద్వారా దాన్ని మళ్ళీ రికవర్ చేయడం ద్వారా మీరు కంప్లీట్గా రికవర్ అవుతారన్నది ఈ ముఖ్య ఉద్దేశం. దీంతో నేను ఇప్పటికీ ఇపియాన్ అనే హాస్పిటల్లో, ఇది నేను స్థాపించింది, 5 సెంటర్లు ఉన్నాయి మనకి ఇండియాలో. ఈ ఇప్పటి వరకు ఇపియాన్ జూబ్లీ హిల్స్లో దగ్గర 60,000 మోకాళ్ళకి ఇప్పటివరకు నేను ట్రీట్ చేశాను. 2017 నుంచి 2018 60,000 మందిలో 85 to 95% సక్సెస్ రేట్తో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు ఆపరేషన్కి పోలేదు. ఇప్పుడు ఆపరేషన్ నుంచి అందరూ కూడా మాకు ఆపరేషన్ వద్దు, పిఆర్పి ద్వారానే మేము ట్రీట్మెంట్ తీసుకుందామని. ఇప్పుడు నా నియోజకవర్గానికి వస్తే, ఇప్పుడు నా క్యాంపెయినింగ్ అయిపోయి ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పటి నుంచి మేము మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నాం. ఫ్రీగా ఈ ట్రీట్మెంట్ని నందికొట్కూరులో ప్రజలందరికీ కూడా, నా నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడాను వాళ్ళకి ఈ పిఆర్పి పద్ధతి ద్వారానే. ఎందుకంటే క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు నేను అన్ని పంచాయతీలు తిరిగాను. ప్రతి పంచాయతీలో ఆల్మోస్ట్ 76 గ్రామాలు ఉన్నాయి. 76 గ్రామాల్లో కూడా డోర్ టు డోర్ నేను క్యాంపెయినింగ్ చేశాను. ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ని మనము ఈ ట్రీట్మెంట్ ద్వారా జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్ కానీ దీన్ని అరికట్టచ్చు. ఎన్నో సంస్కరణల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉపయోగం, మన సంస్కరణల ద్వారా ఉపయోగం హెల్త్ వైజ్ జరిగింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది. అవంతా కూడా మేము గవర్నమెంట్లో లేకపోయినా కూడాను మా వంతు సాయంగా నా నియోజకవర్గంలో తప్పకుండా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసి ఎవరెవరైతే ఈ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ రికవర్ చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి లైక్ పొద్దున్న నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్. అందులో ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తూ ఉన్నారు. సార్ అసలు ఈ థాట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇలా స్థాపించాలి? మెయిన్గా ఈ బోన్ డెన్సిటీ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం, బట్ అందరూ కూడా చాలా లైట్ తీసుకునే ప్రాబ్లం. సో ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? నేను మామూలుగాను అనస్థీషియా డాక్టర్ని, ఎంబీబీఎస్ చేశాక ఎండి అనస్థీషియా చేశాను. అనస్థీషియా అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మత్తిచ్చే డాక్టర్. ఆపరేషన్లకి మత్తిస్తుంటాం అన్నమాట. మత్తిచ్చి నొప్పి లేకుండా చేసి ఆపరేషన్ జరుగుతున్నంత టైంలో కూడాను పేషెంట్కి ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఆపరేషన్ అంతా నీట్గా అయిన తర్వాత మళ్ళీ రికవర్ చేసి పేషెంట్ రికవరీ నుంచి మళ్ళీ ఇంటికి పంపిస్తుంటాం. ఇది మన జాబ్, ఆపరేషన్ కాదు. కాకపోతే ఈ అనస్థీషియా చేస్తున్నప్పుడు కొన్ని వేల కేసుల ఆపరేషన్ మేము చేయడానికి సహకరించి ఉంటాం మత్తిచ్చి. దీంట్లో ఇప్పుడు ఏదైనా ఒక ఊరిలో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ మోకాల ఆపరేషన్లు ఎక్కువ చేస్తుంటారు. ఆయన ఆ ఊరిలో ఒక 20,000 కేసులు చేసి ఉండొచ్చు. ఈ మోకాల ఆపరేషన్లు ఒక 60,000 70,000 కేసులకి నేను మత్తిచ్చుంటాను. అంటే ఆ డాక్టర్ కంటే ఈ ఆపరేషన్లు, మోకాల ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్ల ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు ఏమనిపించింది అంటే, అరే మోకాలు తీసేసి కొత్త మోకాలు పెడుతున్నారు కదా, దీని వెనకాల కారణం చూస్తే ఏమీ లేదు, అరుగుదల. చిన్న అరుగుదలకి అంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేయాలి, ఎందుకు ప్రజలు చేయించుకోవాలి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దాని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే ప్రాణహాని కూడా కొంతమందికి జరుగుతుంటుంది. ఇవన్నీ చూశాను అన్నమాట. నేను ఎన్నో వేల కేసులకి ఆ మత్తు ఇచ్చినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఇట్లాంటి ట్రీట్మెంట్కి, ఇటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్కి ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది అని ఎతికి చూసినప్పుడు ఈ పిఆర్పి అన్నది ఉంది ఆల్రెడీ. కానీ దీన్ని ఎవరు ఫేమస్ చేయలేదు. వరల్డ్ మొత్తం కూడా అందరూ ఆపరేషన్.
ఆపరేషన్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో దాని కారణాలు మీ అందరికీ తెలుసు. అప్పుడు నేను బయటికి వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాంట్లో ఎక్స్పీరియన్స్ సంపాదించి ఈరోజు ఎన్నో వేల మందికి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు కానీ, స్పైన్ కానీ, షోల్డర్ కానీ, ఇతరత్ర ఏ జాయింట్ అయినా కానీ ట్రీట్ చేసే ఆ ఛాన్స్ నాకు తగిలింది. నేను ఎన్నో వేల మంది డాక్టర్లకి ట్రైన్ చేశాను. ఆ డాక్టర్లు కూడా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లే పిఆర్పి చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అంత సక్సెస్ ఉంది, అంత మంది పేషెంట్లు హ్యాపీగా చిన్న ఇంజెక్షన్కి ఎంత మంచి జరుగుతుంటే ఎందుకు ఆపరేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి ఇది ఇంత సక్సెస్ అయింది. ఫర్దర్గా అంటే హైదరాబాద్లో ఇంకొక 2-3 బ్రాంచెస్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? అండ్ అది కాకుండా ఏపీలో కూడా పెట్టే ఆలోచనలు? ఇప్పుడు హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి మనకి. బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఇంకొక బ్రాంచ్ ఇంకో 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది, వైజాగ్లో కూడా స్టార్ట్ అవుతుంది, విజయవాడ కూడా ప్లానింగ్ ఉంది. ఆ విజయవాడ డాక్టర్ గారు మన దగ్గరికి ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు. ట్రైనింగ్ అవ్వగానే విజయవాడలో కూడా స్టార్ట్ చేసి ముందుగా పెద్ద సిటీస్లో చేరి తర్వాత నెమ్మదిగా ఓవరాల్గా ఇంకొక 2 సంవత్సరాల్లో ఆ భారతదేశం మొత్తంలో ఒక 20 సెంటర్లు స్టార్ట్ చేయాలని ఆఫ్రికాలో కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇట్లాగా ఇది మంచి ట్రీట్మెంట్ కాబట్టి, చిన్న ఇంజెక్షన్తోనే మంచి రికవరీ ఉంటుంది కాబట్టి చాలామంది డాక్టర్లు ముందుకు వస్తున్నారు ఇది చేయడం కోసం. ప్రజలు కూడా ఇది తెలుసుకొని ఆపరేషన్ అవసరం లేదు, మోకాల నొప్పికి కానీ, ఏ జాయింట్ నొప్పికి కానీ, స్పైన్కి కానీ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఉంటుంది. అందరూ కూడా దీని గురించి మంచి సద్భావనతో అందరూ కూడాను ఇతరులకు కానీ ఇది కానీ చెప్పినట్టయితే ఇంకా మంచి జరుగుతుంది. చాలామందికి ఇది స్ప్రెడ్ అవుతుంది. తద్వారా మనం ఆపరేషన్ ద్వారా వచ్చే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ని కంప్లీట్గా ఆపేయచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ఎ సచ్ నిజంగా అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా పొలిటికల్గా మీరు మీ ఉద్దేశాలను ఎంత బాగా షేర్ చేసుకున్నారో, అట్ ద సేమ్ టైమ్ ఈ ఆర్థోకి కానీ, క్రానికల్ పెయిన్స్కి కానీ ఏదైతే ఉంటుందో సో దాని గురించి క్లియర్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమంటారు ఫౌండేషన్ స్థాపకుడి దగ్గర నుంచి తీసుకున్నాం మనము. సో దట్ వాజ్ సచ్ ఏ ప్లెజర్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్.